శ్రీ పూల సుబ్బయ్య వెలుగుంట ప్రాజెక్టుకు బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబ్ డిమాండ్. వెలుగుంట ప్రాజెక్టు పరిధిలోని పశ్చిమ ప్రకాశంలో గల 23 మండలాల సిపిఎం నాయకులు కార్యకర్తల సమావేశం స్థానిక ఎన్జిఓ హోం నందు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దగ్గుపాటి సోమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కనిగిరి, దర్శి, ఎర్రగుంటపాలెం, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంనకు సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం తీవ్ర వెనుకబాటుకు గురైన విషయం అందరికీ తెలిసిన విషయం. అయితే రైతులు, వ్యవసాయ కూలీల బాధలు వర్ణనాతీతమని, ఫ్లోరిన్ నీటి వినియోగం వల్ల రోజురోజుకు కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతున్న పశ్చిమ ప్రకాశం అన్నారు. అయితే పశ్చిమ ప్రాంత అభివృద్ధి అన్ని తరగతుల ప్రజల సమస్యలకు పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గం శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి నీరు విడుదల చేయడమే అని అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులకు వెనుకబడిన పశ్చిమ ప్రకాశం గురించి అవగాహన ఉన్నా కూడా చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లు సామెతగా పాలకుల వ్యవహార శైలి ఉంది అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో గరిష్ట ప్రయోజనాలు చేకూర్చే ఏకైక ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ అని అన్నారు. కేవలం 2000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించినట్లయితే వెలుగొండ నీటి విడుదలకు అవకాశం ఉందన్నారు. మొదటి సొరంగం పనులు 100% పూర్తయ్యాయని, నిర్వాసితులకు R&R ప్యాకేజీ చెల్లించి ఫీడర్ కెనాల్ మరమ్మతులు చేసినట్లయితే ప్రాజెక్టులోకి నీరొచ్చి చేరుతుందని అన్నారు. 2025 వరద సీజన్ కి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాలు నిధులు కేటాయించడానికి చిత్తశుద్ధి కొరబడిన కారణంగానే ప్రాజెక్టులో పెద్ద ఎత్తున పెండింగ్ పనులు ఉన్నాయని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందన్నారు. వెంటనే ఈ బడ్జెట్ లో 2000 కోట్ల రూపాయలు కేటాయించి నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. ప్రకాశంలోని అన్ని నియోజకవర్గ శాసనసభ్యులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఫిబ్రవరి నెల 20వ తేదీన అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్లకు వినతి పత్ర రూపంలో 2000 కోట్ల రూపాయలు కేటాయించాలని రాయబారం నడుపుతున్నట్లు వెల్లడించారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2000 కోట్ల రూపాయలు కేటాయించకపోయిన ఎడల రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని తరగతుల ప్రజలను సమీకరించి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరియు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు 100% పూర్తయిందని, రెండవ సొరంగం 70% వరకు పూర్తయిందని, అన్ని రకాల మైనర్, మేజర్ కెనాల్స్ 2018 సంవత్సరానికి పూర్తయ్యాయని, యావత్ ప్రాజెక్టు 80% పనులు పూర్తయ్యాయని అన్నారు. ఇక ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 6000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు జరిగిందని, ఇక కేవలం 4000 కోట్ల రూపాయలు కేటాయించి సంవత్సరం పాటు శ్రద్ధ వహించి నిర్మాణ పనులు పూర్తి చేసినట్లయితే మొదటి దశతో పాటు రెండవ దశ పనులు కూడా పూర్తి అవుతాయని అన్నారు. ఇక నిధులు కేటాయించడంలోనే ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధినే కారణమని అన్నారు. రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో పూర్తిగా నీరు రావడానికి ఉన్న మొదటి ఏకైక ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ అని అన్నారు. ఇంకా రాష్ట్రంలో వంశధార, గండికోట మొదలగు అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉంటే వాటిని పూర్తి చేయడంపై శ్రద్ధ వహించవలసిన ప్రభుత్వం వాటిని పెండింగ్ పెట్టి గోదావరి, బనకచల్ర ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చిందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హనీఫ్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఊస వెంకటేశ్వరరావు, పిసి కేశవరావు, కె మాల్యాద్రి, తాండవ రంగారావు, డికేఎం రఫీ, గుమ్మ బాలనగయ్య, టి ఆవులయ్య, బి వెంకటేశ్వరరావు, డి తిరుపతి రెడ్డి, షేక్ అన్వర్, పి రుబేన్, కాసయ్య, జె రాజు, వి రాజ్యలక్ష్మి, డి సారా, సిహెచ్ అంజయ్య, ఎస్కే నన్నేస తదితరులు పాల్గొన్నారు.